చూద్దాం. మరి మీ నాన్న ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేద్దాం? రాఘవ, మా నాన్నతో మాట్లాడినాక నాన్న ఒప్పుకోకపోతే అప్పుడు ఈ డెసిషన్ తీసుకుందాం. సరే జానకి. స్వామి, సూరి ఏమంటారా? సరే రా, మీ ఆలోచన కూడా మంచిగా ఉన్నది, కానీ ఎల్లుండి జానకి పెళ్లి చూపులు కారా, మరి అది ఎట్లా చేద్దాం? నేను ఏదో ఒకటి చేసి ఆ పెళ్ళైతే క్యాన్సిల్ చేస్తా రాఘవ. నువ్వైతే ఈ పెళ్లి చూపుల గురించి ఏం ఆలోచించకు. సరే జానకి, అన్ని ఇష్టం. స్వామి, వాళ్ళ డాడీ గురించి మనకు తెలుసు కదా స్వామి, మీ ఇద్దరు అసలు ఒప్పుకోడు. ఇక్కడ దాకా వచ్చినాక ఇట్లనే చేస్తారు స్వామి మీరు. స్వామి, మనమే ఊళ్ళో ఒక 10 మందికి చెప్పేటోళ్ళు స్వామి, మనమే ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? వాళ్ళ డాడీ గురించి కూడా ఆలోచించాలి కదా. సరే స్వామి. స్వాములు మీరిద్దరు ఏం టెన్షన్ పడకూరు. అక్కడ రాముడు సీతమ్మని కలపడానికి హనుమంతుడు ఎట్లా తోడున్నాడో, ఇక్కడ ఈ రాఘవుడు జానకి కలపడానికి ఎట్లా తోడుండు స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్.